మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇవాళ ఊతప్పం అయితే వేస్తున్నాను. జనరల్ గా ఆనియన్ ఇంకా వెజ్జెస్ ఏమన్నా ఉంటే కూడా వేస్తాను. బట్ ఇవాళ ఆనియన్ ఎందుకో తినాలనిపించలేదు, అందుకని జస్ట్ ఓన్లీ టొమాటో, క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర వేసాను అంతే. మార్నింగ్ స్నాక్ గా అయితే ఇవాళ మ్యాంగో కట్ చేశాను. ఈ మ్యాంగో టేస్ట్ అసలు ఎంత బాగుందో. ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే ఇవాళ మష్రూమ్ పులావ్ చేశాను. ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా, మాకు పులావ్ చేసినప్పుడు ఎప్పుడు షన్వికి సెపరేట్ గా కుక్కర్ పెట్టి షన్వికి సెపరేట్ గా కుక్ చేస్తాను. సో ఇంకా అలాగే షన్విక్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నేను ఇక్కడ పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను. పెరుగు తోడు ఒకేసారి వేసుకుంటాను, కొంచెం ఎక్కువ రోజులు వచ్చేలాగా. సో త్వరగా పులుపు వచ్చేస్తుంది. దానికోసం నేను ఏం చేస్తానంటే పెరుగుని ఇలాగా మొత్తం మిక్స్ చేసేసి పెట్టుకుంటాను. అప్పుడు వాటర్ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది, త్వరగా పుల్లగా అవ్వకుండా ఉంటుంది. ఈ లోపల మా పులావ్ కూడా రెడీ అయిపోయింది. నాకు మష్రూమ్ తో చేసింది ఏదన్నా బాగా నచ్చుతుంది. మష్రూమ్ పులావ్ బాగుంటుంది, మష్రూమ్ దమ్ బిర్యానీ కూడా బాగుంటుంది. ఇంకా దానిలోకి పెరుగు చట్నీ వేసుకొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. అది అలా తిన్నానో లేదో నాకు ఇక్కడ కిచెన్ లో పెద్ద పని వచ్చేసింది. మ్యాంగో చట్నీ కలిపిన రోజు ఏంటంటే నువ్వుల నూనె అట్లానే పెట్టేసి ఉంచాను, ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కంటైనర్ లేక. మళ్ళీ ఇంకో వేరే చట్నీ ఏమైనా చేస్తే యూజ్ చేసుకోవచ్చు అని. ఇవాళ కుకింగ్ చేస్తున్నప్పుడు నెయ్యి తీయంగానే అది పడిపోయినట్టుంది, నేను చూసుకోలేదు. కిచెన్ లోకి వచ్చి చూస్తే ఏంటబ్బా ఈ వాటర్ అని పట్టుకొని చూస్తే మొత్తం ఆయిల్. ఇంకా ఆయిల్ మొత్తం క్లీన్ చేసేసరికి చాలా టైం పట్టింది. ఫైనల్ గా ఎలా అయితే కంప్లీట్ అయ్యింది. ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చుందాం అనుకుంటున్నప్పుడే ఏదో ఒక పని వస్తుంది. బాయ్.